జిల్లా మెంబర్లు కూడా వెబ్సైట్లో కనిపించాలి, ఫోటోతో సహా కనిపించాలి. అక్కడికి వెళ్ళిన వెంటనే ఆఫీసర్లు ఎవరైనా కానీ ఎవరికి చిన్న చిన్న ఎంప్లాయీస్ సపోజ్ ఎగ్జాంపుల్ సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ వరకు వాళ్ళకి వాల్యూస్ తెలియదు వీటి గురించి. ఎందుకంటే వాళ్ళు ప్రమోట్ డైరెక్ట్ వాళ్ళకైతే తెలుస్తుంది, ప్రమోట్ వాళ్ళు కాబట్టి డిమాండ్ ఎంత అయ్యేది చాలా చూసాం. వాస్తవం 99% కొంగవే ఉన్నాయి హ్యూమన్ రైట్స్ అని. వాటి మీద కూడా గవర్నమెంట్ నిఘా పెట్టింది, వాటిని కూడా తగ్గిస్తాం. మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్గా మన రాష్ట్ర కమిటీ ఫోటోస్, జిల్లాల మెంబర్లు, మండలాలు, నియోజకవర్గాలు ఫోటోస్ అన్ని ఇచ్చి మేము ఇంతమంది మాట్లాడుతున్నారు వీళ్ళందరూ మా వాళ్ళు అని ఏదైతే మనం గర్వంగా చెప్పుకొని కలెక్టర్ గారు కానీ ఈస్పీ గారు కానీ వెంటనే నచ్చబడతాం. వీళ్ళంతా మా వాళ్ళు, వీళ్ళు ఇంతమంది ఉన్నారు, వీళ్ళు వచ్చితే మీరు న్యాయం చేయండి, మీ ప్రతి కలెక్టర్కు ప్రతి ఎస్పీ గారికి మేము నేషనల్ చేయకుండా మేము లెక్క పెడతాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఓ పర్ఫెక్ట్ చూడండి అంటే చూస్తే ఓపెన్ చేసే వెబ్సైట్ క్లియర్ కట్గా కనిపిస్తుంది. మనం ప్రతిదీ కనిపిస్తుంది, ఏది కూడా ప్రతి సర్టిఫికెట్ కానీ ప్రతి ఆర్టికల్ ఎవ్రీ ఆర్టికల్ ఏ ఆర్గనైజేషన్ అయినా సరే చూడండి ఆర్టికల్ ఉన్నది. ఆర్టికల్ నిజాయితీగా పనిచేస్తున్నాం. మన దాంట్లో చాలామంది ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది వెళ్ళిపోయారు. ఏమంటే ఇక్కడ పైసలతో పర్లేదు, వాళ్ళకి పైసలు కావాలి, పైసలు కావాలన్న వాళ్ళు బయటికి పోమని చెప్పి బయటికి వెళ్ళిపోయారు, పైసలు సంపాదించుకుంటారు. వాళ్ళే మన దగ్గర నుంచి పోయిన 4 గ్రూపులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. కానీ వాళ్ళే అలాగే ఉన్నాయి, కానీ మనది అలా కాదు. ఇప్పటికీ పర్ఫెక్ట్గా ఎవరైనా సరే ఏ ఐఏఎస్ కానీ ఏ ఏపీఎస్ కానీ ఎక్కడికైనా వెళితే ఫస్ట్ ఓపెన్ చేసేది మీరు బయట ఉండగానే మీ విజిటింగ్ కార్డు లోపలికి పోతానే మీ విజిటింగ్ కార్డును చూసి వాళ్ళు అక్కడ పిఏ ఉంటాడు, చిన్న క్యాబ్లో ఉంటాడు, ఈఎస్పీ కార్డు కానీ ప్రతి ఒక్కరికి పిఏ ఉంటాడు. వాడు వెరిఫై చేస్తారు, కంప్యూటర్లో వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఈ ఫోటో వచ్చి అక్కడ ఉన్నాడా, ఆ వెబ్సైట్ ఉన్నాడా లేదా అనుకుంటారు. చూసిన తర్వాత రండి సార్ రండి కూర్చోడానికి గౌరవిస్తారు, లేదా ఎవరయ్యారు ఏమి చాలా చూసారు. ₹100 పెట్టి ఐడి కార్డు పోవాలని వస్తున్నాయి. ఎవరైనా సరే మన ఐడి కార్డు ఓపెన్ చేసి ఇది బ్యానర్ ఓపెన్ చేసి ఎక్కడైనా సరే కానీ క్యూఆర్ కోడ్ అనేది రెడీగా ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్టు వెంటనే మనకి ఓపెన్ అవుతుంది. ఈ ప్రతి ఒక్క ఐడి కార్డు పైన ఎవ్రీ ఇయర్ మనం ఒక్కొక్క ఐడి కార్డు ఇస్తున్నాం. ఐడి కార్డు పైన ఏ సంవత్సరం కూడా ఇస్తున్నాం. ఇప్పుడు 8 అని ఇస్తున్నాం, రేపు సెప్టెంబర్ 9 ఇస్తాం. 9 ఇచ్చేసి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ₹1000 మాత్రమే ఐడి కార్డు అమౌంట్ కొడితేనే ఐడి కార్డు ఇష్యూ చేస్తాం. నాకు సమాధానం లేదు. ఎందుకంటున్నానంటే ఇప్పుడు నిన్ననే మనం అందరం కలిసి మన శ్రీనివాస్ గారికి 10 చేతులకి ఇచ్చాం. ఇచ్చేది కాకుండా ఇంకొంచెం ఇప్పుడు ఏమంటారంటే ఏదో హ్యూమన్ రైట్స్ అంట, చాలా గొప్పలు అంట, అటెంట్ ఏదంటే మనమే గొప్పలు చెప్పుకుంటాం. మన ఫ్యామిలీకి అనేది తెలియదు, ఏదో ఆశిస్తారు, చనిపోయారు కదా పెట్టారు కదా మనం ఎవరు ఇస్తారా లేదా ఆ ఆలోచన అనేది మనం ఏ విధంగా చేయాలని ఎవరైతే కడితే ఏ ఇన్సూరెన్స్ వాళ్ళైతే తక్కువ ప్రీమియంతో మనకు ఇస్తారో వాళ్ళకు గ్రూప్ ఇన్సూరెన్స్ చేస్తాము, ఈ ఐడి కార్డు అమౌంట్ చేస్తాము అని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా చెప్తున్నాను. మీరందరూ దయచేసి ఏముంది లేదు, నేను 500 కొడతాను, నేను 2000 కొడతాను, 3000 నువ్వు 1000 కొట్టిన తర్వాత నువ్వు 2000 కొట్టినా కూడా అకౌంట్కే కొట్టాలి. కానీ అది మీరు కాబట్టి కాదు, ఎవరు కూడా హ్యాండ్ ఎక్కడ తీసుకోలేదు. ఖచ్చితంగా తీసుకుంటాం. ఖచ్చితంగా ఒక 50 మంది అయినా అనుకోండి గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గుతుంది, కడతాము. అది 4 లక్షల్లో మనకి ఏదైనా యాక్సిడెంట్లో కానీ రోడ్డు తగ్గితే హాస్పిటలైజేషన్ ఉండేది చూసుకొని ఏదైనా మనం పోయినా కూడా హెల్త్ కార్డు అనేది ఉన్నాయి. హెల్త్ కార్డు అనేది మనం తగ్గడంలో వచ్చేటటువంటి ప్లాన్ చేస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్సూరెన్స్ స్కీమ్ పెట్టుకున్నది, అది కూడా మనం చూద్దాం. అది కూడా ఫ్రీగా అది కూడా చూద్దాం. కాబట్టి దయవుంచి అందరూ మాత్రము కష్టపడి పనిచేసే వాళ్ళే ఉన్నారు. ఈ రోజు కూడా ఎవరిని నేను పేరు పెట్టడానికి లేదు, ఆ విధంగా పనిచేసుకుంటున్నాను. కాబట్టి ఈరోజు ఒక పిలుపు తీసుకురాబట్టే రాష్ట్ర కమిటీ నూతన కమిటీ ఏర్పాటు అని చెప్పేసి రాష్ట్ర కమిటీని మాత్రమే ఆహ్వానించడం మొదట్లో, తర్వాత మా కనిపించింది ఎక్కడో భూములలో కూర్చొని ఎక్కడో వచ్చేసి వెళ్ళిపోవడం చేయడం. మంచి సర్కిల్లో సార్ గారు ఏర్పాటు చేశారు ఆర్టీసీతో ఇక్కడ తెలుసుకుంటుంది ప్రతి ఒక్కరు. అందుకోసమని అందరూ వీరున్నంతగా మనం అందరూ వచ్చినా కూడా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా రావాలని మాత్రం ఎవరికి చెప్పలేదు. ఇంతమంది ఒక రాష్ట్ర కార్యక్రమానికి నిజాయితీగా తన సొంత ఖర్చులు పెట్టుకొని ఇంత దూరం నుంచి
వచ్చి మన ఆఫీసును మమ్మల్ని అందరినీ ప్రోత్సహించడం పేరు పేరున మీకు అందరికీ మా సంస్థ ఏవైనా రూల్స్ ఉంటే మాత్రం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆఫీస్ లేదు ఇప్పుడు మీరు ఎవరైనా సరే మన శ్రీనివాస్ గారి గురించి 2 మాటలు ఆయన తీసుకుంటూ 2 మాటలు ఎక్కువసేపు కాదని